రాధా గాయత్రి మృతి వ్యవహారంపై మొదటి నుంచి కూడా తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముస్సోరి అలాగే డెహ్రాడూన్‌కి సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులను కూడా ఈరోజు కలిశారు. దాదాపు వారం రోజుల పాటు అమ్మ, నాన్న రాధా గాయత్రి తల్లి సత్యవతి, అలాగే సుధాకర్, అలాగే చూసుకుంటే అవినాష్ కూడా వెళ్లారు. ఈరోజు దాదాపు వారం రోజుల తర్వాత వారి తల్లిదండ్రులు వైజాగ్ చేరుకున్నారు. అమ్మ, అంటే చాలాసార్లు మీతో నేను మాట్లాడాను. ఈ విషయం మీద లాస్ట్ 1 వీక్ మీరు డెహ్రాడూన్, ముస్సోరి వెళ్లారు. ఎస్పెషల్లీ ముస్సోరి వెళ్లారు కదా! ముస్సోరి వెళ్ళిన తర్వాత కియానా అనే అక్కడ స్టే ఇన్ రెస్టారెంట్ కావచ్చు, అక్కడికి వెళ్లారు. అక్కడ ఏం కనిపించిందండి? అది ఒక శ్మశానం అండి. అది మనుషులు తిరిగే ఏరియా అయితే కాదు. ముస్సోరి అన్నది చాలా చక్కగా ఉంటుంది. అది టూరిస్ట్ ఏరియా. కాపోతే ఈ అబ్బాయి తీసుకెళ్ళేది మాత్రం ఒక శ్మశానం అని నేను చెప్పగలను. ఎందుకంటే మృగాలు వెళ్తాయి అక్కడికి. ఆ మృగం తీసుకెళ్ళింది మా పాపని అందులోకి. అది ఎవరు మనుషులు సంచరించేదే కాదండి ఇది. మేము వెళ్ళి చూసి అసలు నేను 2 రోజులు నేను అసలు మనిషిని అవ్వలేకపోయాను అక్కడికి వెళ్ళాక. ఇలాంటి ఏరియాలో నా బిడ్డకి ఇలా చేశాడు అనేది నేను చాలా బాధపడుతున్నాను సార్. చాలా బాధపడుతున్నాను. అది ఆ ఆర్తనాదాలు, ఆ చెట్లు, చేమలు, ఆ రాళ్ళు, రప్పలు విన్నాయి తప్ప అవి మనకు సాక్ష్యాలు చెప్పవు కదండీ ఇవాళ. అవి విన్నాయి అంతే. దాని రాత్రి ఏం జరిగిందా అన్నది వాటికే తెలుసు. అక్కడ ఏంటి అయ్యింది అన్నది ఎవరికీ తెలీదు. వాడొచ్చి ముందుకు చెప్తేనే తప్ప ఏం తెలీదని మేము అనుకుంటున్నాం. కానీ ఇదైతే పోరాటం ఆగదండి. నేనైతే ఆగే దీంట్లో అయితే లేను. ఎంతవరకైనా మేము వెళ్ళాలని అనుకుంటున్నాం. మాకు సపోర్టెడ్‌గా ఉత్తరాఖండ్ ప్రభుత్వం చాలా సపోర్ట్ చేస్తున్నదండి. ఎక్కడెక్కడివి వెలికి తీస్తున్నది. తర్వాత మన ఏపీ ప్రభుత్వాలు కూడా చాలా సపోర్టెడ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా పల్లా శ్రీనివాసరావు గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం మేము. ఆయన చాలా స్పందించి మమ్మల్ని ఇంతలాగా నడిపిస్తున్నారు ముందుకి. చాలా సంతోషంగా ఉందండి. కానీ పోయిన నా పిల్ల ఎలాగా రాదు. కానీ అంటే అమ్మ, మీకు గుర్తు చేయడం కొద్దిగా నాకు కూడా బాధ అనిపిస్తది. బట్ మీరు చాలా ఆవేదన ఉంది. అంటే మీ అమ్మాయి ఆర్తనాదాలు ఒక రకంగా చెట్లు, అక్కడున్న రాళ్ళు గుర్తించాయని. నిజంగా ఆ ఇష్యూ జరగడానికి కారణం ఏమని అనుకుంటున్నారో? పోనీ ఆ ఇష్యూ మనకు తెలియదు. కనీసం ఇప్పుడు పోలీసులు మీరెళ్లారు, ఉత్తరాఖండ్ పోలీసుల్ని, అక్కడ డెహ్రాడూన్, ముస్సోరి పోలీసులు వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యారు? మీరెళ్ళిన తర్వాత కొంత దర్యాప్తు కొంత జోరు అందుకున్నట్టు అనిపిస్తుంది. చాలా అందుకుందండి. చాలా రెస్పాండ్ అయ్యారు. అసలు మేము కలవని వాళ్ళు లేరు. చాలా పెద్ద పెద్ద ఆఫీసర్‌లని కలిసాము. చాలా మెజిస్ట్రేట్ వరకు వెళ్ళింది ఇది. ఇదైతే వదిలే ప్రసక్తి లేదని వాళ్ళు కూడా మాకు చాలా దీనిగా చెప్పడం జరిగింది. ఆ నమ్మకంతోనే మమ్మల్ని వెళ్ళి రండి, మీరు ఇంటి దగ్గర పనులు చూసుకొని రండి అని చెప్పారు. మాకు కొంత టైం ఇచ్చారు. అందుకే మేము వచ్చామండి ఇక్కడికి. కానీ వెలికి తీస్తారండి. ఎక్కడ ఏం జరిగిందా అన్నది తీసుకుంటాం అని చెప్పారండి మాకు. మాకు ప్రభుత్వాలు చాలా సాయం చేస్తున్నాయి. ఇదైతే నేను చెప్పగలను. ఓకే. సుధాకర్ గారు, ఇప్పుడు చూస్తే అంటే ఈరోజు చూసుకుంటే మేజిస్ట్రియల్ ఎంక్వైరీ కూడా ఆల్మోస్ట్ మొదలైంది అనిపిస్తుంది. అట్లాగే వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. 17వ తేదీన వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని కూడా ఒక రకంగా మీరు కొంత సాటిస్ఫై అవుతున్నారా? పోలీస్ దర్యాప్తు కావచ్చు, మేజిస్ట్రియల్ దర్యాప్తు మీద? తప్పకుండా అండి. తప్పకుండా చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ పోలీసులు కానీ, ఇక్కడ మన పోలీసులు కానీ, మన ప్రభుత్వాలు కానీ అన్ని రకాలుగా మాకు సహాయం చేస్తున్నారు. అక్కడ ప్రభుత్వం, పోలీసులు, ఇక్కడ మన ఆంధ్ర ప్రభుత్వం, పోలీసులు, మీడియా, మళ్ళీ అందరి వల్ల మాకు చాలా చాలా సపోర్ట్ వస్తున్నది. ఈ కేసు పక్కా ఇదవుతుందని మా అమ్మాయికి పక్కా న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను ఈ విషయంలోనే. ఇవాళ మొదటి నుంచి కూడా శ్రీచరణ్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సరే, మీరు వెళ్ళిన తర్వాత కూడా పోలీసులు చెప్పారు కదా, ఎందుకు అతను అటెండ్ అవ్వట్లేదు అని అనుకుంటున్నారు? అడ్వకేట్ అటెండ్ అవుతుంటే సాటిస్ఫై అవుతున్నారు పోలీసులు కానీ, మీరు కానీ? సాటిస్ఫై అవ్వలేదండి. ఇందులో సాటిస్ఫై ఏం లేదు. ఒక మృగం తప్పు చేసిన మేము అందరి ముందుకు నిజాయితీగా వెళ్తున్నాం. మేము తప్పు చేయలేదు. ఆ మృగం తప్పు చేసేటప్పుడు పరిగెడుతున్నాడు. ఎంత దూరం పరిగెడతాడు? ఎన్నాళ్ళు పరిగెడతాడు? తప్పు చేసేటప్పుడు పరిగెడుతున్నావు. లాయర్ని పెట్టుకున్నాడు. ఎందుకు లాయర్? నేను లాయర్ లేకుండానే తిరుగుతున్నాను అటు ఇటును. నాకు లాయర్ని పెట్టుకున్నానా? లేదే. ఆ మృగం ఇప్పుడు 3 లాయర్లు మార్చాడు. ఒకసారి మాట్లాడొచ్చా? మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో విషయం తెలిసిందండి. ఆ హోమ్ స్టే అన్నది 11వ తారీఖునే బుక్ చేశాడని తెలిసింది. అది ఎవడి ప్రమేయం లేకుండా జరిగే పని కాదది. నాకు తెలిసి తల్లిదండ్రుల సపోర్ట్ కావచ్చు, ఫ్రెండ్స్ సపోర్ట్ కావచ్చు, అందరి సపోర్ట్ ఉందండి దాంట్లోని. అలాంటి హోమ్ స్టేకి తీసుకెళ్లే ధైర్యం ఒక్కడికైతే ఉండదండి. ఒక్కడికైతే ఉండదు. ఇది నాకు తెలిసింది. అక్కడ 11వ తారీఖున బుక్ చేశాడంట. అది మా అమ్మాయికి కూడా తెలీదు. మాకు కూడా తెలీదండి. తెలిస్తే మా పాప గూగుల్‌లో సెర్చ్ చేసుకుంటుంది. ఈ ఏరియాకి వెళ్తానా అనేది మాకు కూడా చెప్తుంది. తనకు కూడా తెలియకుండా తీసుకెళ్ళాడు. మాకేంటంటే 14వ తారీఖుని పొద్దున్న నుంచి 16వ తారీఖు వరకు ఏం జరిగింది అనేదే మాకు కావాలి. మెజిస్ట్రేట్ గారు అవన్నీ తీసి చెప్తామని చెప్పారు. మాకు హామీ ఇచ్చారు. మేమైతే చాలా దీనిగా ఉన్నాము.
అది కేసు గెలుస్తామనే దీంట్లో ఉన్నాం. అందరిది ఉందండి. ఆ పిల్లాడు ఒక్కడే చేశాడు అనేది నేను నమ్మలేకపోతున్నాను. అలాంటి ఏరియాలకి మానవులు మనలాంటి వాళ్ళం వెళ్ళలేమండి. అసలు యూత్ చిన్న పిల్లలు కూడా వెళ్ళలేరండి. అంత భయంకరంగా ఉంది అది. మేము వెళ్లి చూసేసరికి నాకైతే అసలు 2 రోజులు నేను అడగండి కోమాలోకి వెళ్ళిపోయినట్టుగా అయిపోయానండి నేను. ఆ సంఘటన ఆ ఏరియా చూసి. అంటే నా పిల్లని అలాంటి ఏరియాలో ఎలా చంపాడు అనేది కావాలి మాకు. కానీ సపోర్ట్ చేస్తామని అంటున్నారు. ఉత్తరాఖండ్ వాళ్ళు మాత్రం మాకు చాలా దీనిగా ఉంది. బానే ఉన్నాం మేమందరముని. వచ్చాము అందుకే వచ్చాము ఇక్కడికి. ఆంధ్ర మన ఏపీ వాళ్ళు కూడా చాలా చెప్తున్నారు. సపోర్టెడ్‌గా ఉన్నారండి. సుధాకర్ గారు ఎందుకు ఇంకా శ్రీచరణ్ పట్టుకోవడంలో జాప్యం? అంటే పోలీసుల నెగ్లిజెన్సీ ఉందా? అబ్బాయి తెలివితేటల వల్ల ఇట్లాగ కొంత డిలే అవుతున్నట్టు అనిపిస్తుంది. పోలీసుల నెగ్లిజెన్సీ ఎవరిది లేదండి ఇక్కడ. అబ్బాయి తెలుగుగా తిరుగుతున్నాడు. ఒక లాయర్లకి నిజాయితీ లేదు. ఒక మృగానికి లాయర్ సపోర్ట్ ఇవ్వడం ఏంటి? లాయర్ వెళ్ళి మా ఎవడు మా క్లయింట్ భయపడుతున్నాడు అని చెప్పాడంట. ఆ మృగం భయపడడం ఏంటంటే చంపినప్పుడు భయం లేదా? వాడు ఆ తప్పు చేసినప్పుడు భయం లేదా? కొండల్లోకి వెళ్ళడానికి భయం లేదా వాడికి? ఒక ఆమ్ ఆద్మీ పోలీస్ ఎవడు మానవుడే కదా. పోలీసు దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పడానికి వాడు భయం ఏంటి? లాయర్ వెళ్ళి చెప్పాడు వాడు వాటిని బిస్కెట్ల కోసం వీళ్ళు చేస్తున్న పనులు అవి. ఇది మంచి పద్ధతా? ఎవడని లాయర్ ఆ కేసుని టేక్అవుట్ చేస్తాడు? అటువంటి వాడిని మేము వాడే హంతకుడు గొంతు చించుకు అరుస్తున్నాం మేము. లాయర్ వచ్చి చెప్పాడని పోలీసు చెప్తున్నాడు. అది మేము యాక్సెప్ట్ చేయలేదే. అతను తప్పు చేయబోయినట్లయితే వచ్చి అటెండ్ అవ్వచ్చు కదా, ఎందుకు అట్లా పరిగెడుతున్నాడు వాడు? వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చేస్తున్నారు వాడిని. మరి అంతే కదండి. ఇప్పుడు తప్పు వాళ్ళ తల్లిదండ్రులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళ తండ్రి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా. మా అబ్బాయిలో ఎంతో కొంత పొరపాటు ఉందని ఇచ్చారా లేదా మీడియా ముందు? ఇచ్చినప్పుడు వాళ్ళ తండ్రి చెప్పాలి కదా. ఆడపిల్ల అంటే ఇదా? అతనిదే నేను కన్న రక్తం, కన్న బ్లడ్ మాది కాదా? మా పిల్ల ప్రాణం ఇది కాదా? తప్పు చేసిన మృగాన్ని వాళ్ళు దాస్తారా? మేము అనుకున్నాం వాళ్ళు ఎంతో ఉన్నతమైన వాళ్ళు, ఉద్యోగస్తులు, చదువుకున్న వాళ్ళు అని. ఏది ఆ నిజాయితీ? ఇప్పుడు రోడ్డు మీద తిరిగేది బోకులు కాదు కదా వాళ్ళు. తల్లిదండ్రులు ఇద్దరు ఒక స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా వాళ్ళు. ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళే కదా. మంచి చెడు వాళ్ళకి తెలుసు కదా. నేనే చెప్పాను వాళ్ళు ఇదని. ఇవాళ నేటికి 25 రోజుల వరకు అవుతుంది, 25 రోజులు అయిపోతుంది. వాళ్ళు తీసుకొచ్చి ఆ మృగాన్ని బయట నిలబెట్టాలి కదా. అది వాళ్ళ తల్లిదండ్రులా అంటారు వాళ్ళని? మీరే చెప్పండి నాకు. ఇవాళ 100% దీనికి న్యాయం జరుగుతుందని మా అమ్మాయి ఆత్మశాంతిస్తుంది. వాడిని రోడ్డు మీద ఉరి తీస్తారు, తీయాలి కూడా. అటువంటి మృగాన్ని తీస్తేనే 10 మందికి, ప్రపంచంలోని దేశం మీద అందరికీ తల్లిదండ్రులు కొంచెం ఇదవుతారు, అలర్ట్ అవుతారు. వాళ్ళని అటువంటి వాడిని ఏంటంటే రోడ్డు మీద సమాజం అందరినీ పిలిచి టీవీలు ఇవి అన్నీ పెట్టి ప్రపంచానికే తెలియాలి. పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి ఇవన్నీ 100 సార్లు ఉరి తీసినా నష్టం లేదు. ఈ ప్రపంచానికి ఎవరికీ నష్టం లేదు. ప్రపంచం సంతోషిస్తుంది. ప్రతి ఆడబిడ్డ తల్లిదండ్రులు కూడా అలర్ట్ అవుతారు. మన పిల్లలు ఎలా పెంచాలి, ఎటువంటి మృగాలకు ఇవ్వాలి, ఎలా చేయాలి, ఎటువంటి మగాన్ని నమ్మాలి అని చెప్పి తల్లిదండ్రులు కూడా ఇందులో తప్పు ఉంటుంది. తప్పు అంటే చేసుకునేటప్పుడు వాళ్ళకి తెలియదు కదండి. ఎవరికి? ఇప్పుడు అమ్మాయికి అంటే ఇప్పుడు నా బిడ్డ గురించి నాకు తెలుసండి. నా పిల్లని నేను పెంచాను. నా పిల్ల ఎటు వెళ్తున్నది, ఏం చేస్తున్నది? ఇప్పుడు కొడుకు తెలీదా? ఏదో పెళ్లి చేసి ఆడపిల్ల మన ఇంటికి వచ్చేస్తుందని అనుకుంటారా? మగ పిల్లల్ని కన్న వాళ్ళందరూ, మగ మృగాలను కన్న వాళ్ళందరూ ఇదే అనుకుంటారా? అంటే వాళ్ళదైన పిల్లలు అంటే ఆడపిల్ల తల్లిదండ్రులకు విలువ లేదా? అంటే వాడికి ఏదో పెళ్లి చేసేలా ఒక ఇంటి వాడు అయిపోతున్నాడు అదే అనుకుంటున్నారు అనమాట. ఆడపిల్ల అంటే ఆట బొమ్మ అనుకుంటున్నారా ఏంటి? ప్రభుత్వాలు చెప్తున్నా ఆడపిల్లకి అది ఉంది ఇది ఉందని. ఎక్కడ సేఫ్టీ ఉంది ఇవాళ? ఎక్కడో కొండల్లో తీసుకెళ్లారు. ఎవరిచ్చారు వాళ్ళకి పర్మిషను? అర్ధరాత్రి 11 గంటలకు అటువంటి ఏరియాకి వెళ్తారు ఎవడన్నా? కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అది కాక చిన్న వయసు వాళ్ళు రాత్రి 11, 12 గంటలప్పుడు అటువంటి ఏరియాకి వెళ్తారా? ఎవరు? ఇంక చెక్ పోస్టులు గట్రా ఉండవా ప్రభుత్వాలకి? అది ఇచ్చేయరా? మీరు ఎందుకు వెళ్తున్నారు? ఏమిటి ఎంక్వైరీ చేయరా? అలర్ట్ ఉండదా ఈ గవర్నమెంట్కి గట్రా, ఈ ప్రభుత్వానికి, దేశానికి? ఇది ఈరోజు చూసుకుంటే సుధాకర్, సత్యవతి గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి చూసుకుంటే ఏదైతే తన కుమార్తెకు అన్యాయం జరిగింది, ప్రధానంగా చూసుకుంటే
ఏదైతే మారుమూల ప్రాంతం, ఆ మారుమూల ప్రాంతానికి ఏ రకంగా శ్రీచరణ్ తీసుకెళ్లాడు. నిజంగా వారి కుటుంబానికి బాధ్యత ఉన్నట్లయితే శ్రీచరణ్కి ఇప్పటికే అప్పగించాలి. ఎట్టి పరిస్థితుల్లో శ్రీచరణ్కు ఉరిశిక్ష విధించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.